కావచ్చు, 500 రూపాయలకే గ్యాస్ మద్దతు కావచ్చు, పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ఉచిత వైద్యం కావచ్చు. మొన్న ఉగాది నుంచి పేదవాడికి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కావచ్చు. 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 17 లక్షల మందిని వారి కార్డులలో ఎంటర్ చేశాం. కొత్త కార్డులు కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాం. ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, నిరుద్యోగ యువతకి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 58,000 ఉద్యోగాలు ఇచ్చాం. సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు బోనస్ 500 రూపాయల క్వింటాలకు ఇస్తున్నాం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న మన ప్రభుత్వం రాజు యువ వికాస్ కార్యక్రమం కూడా యథార్థంగా ఈ రోజు నుంచి మొదలు పెడదాం అనుకున్నాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మేమెవరూ ఊహించనంత విధంగా అప్లికేషన్లు వచ్చాయి. ఈ అప్లికేషన్లు వెరిఫై చేయకుండా, పేదవాళ్లలో బహుపేదవాడిని గుర్తించకుండా పద్ధతి ప్రకారం మనం బెనిఫిషరీ లిస్టుని నిర్ణయించాలంటే టైం పట్టుద్ది. కాబట్టి ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరికొంత టైం తీసుకోవడం జరుగుతుందని కూడా రాజు యువ వికాస్ కార్యక్రమం గురించి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ, ఇది పేదోడు ప్రభుత్వం, ఇది పేదోళ్ల కోసం ఉన్న ప్రభుత్వం, పేదోడు బాగోగుల కోసం నిరంతరం తప్పించే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా, అది ఎన్ని సచ్చిన పాములు ఏ నియోజకవర్గాల్లో ఉన్నా, సచ్చిన పాము తోక చివర తోక ఆడిచ్చినా ఆ తోక ఆడిచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వంలో నడవదని కూడా మరొక్కసారి ఆ నాయకులనే చెప్పుకునే వారికి తెలియజేస్తూ, ఈ పేద ప్రభుత్వం ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు 4 విడతల్లో ఫౌండేషన్ కడితే 1,00,000, స్లాబ్ లెవెల్ కడితే మరొక 1,00,000, స్లాబ్ వేస్తే 2 లక్షలు, స్లాబ్ పూర్తయిన తర్వాత మిగతా 1,00,000, 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం. తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులు, 600 చదరపు అడుగుల లోపే కట్టాలి అని ప్రతి సోమవారం నాడు ఏ స్థాయిలో కడితే ఆ స్థాయిలోకి బిల్లిచ్చే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం చేపట్టింది. మండలాలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు, అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్లకు కూడా ప్రభుత్వ సర్వేలతో పాటుగా ట్రైనింగ్ ఇచ్చిన లైసెన్స్ సర్వేలు కూడా ఉంటారని తెలుపుకుంటున్నాను. ఈ రాబోయే 2-3 రోజుల్లో రాష్ట్రంలో ఉండే 10,956 రెవెన్యూ గ్రామాలకి మొదటి విడత సుమారు 3,500 మందిని రెవెన్యూ సిబ్బందిని కూడా పంపిస్తున్నాం. మిగిలిన వారిని కూడా అతి కొద్ది రోజుల్లోనే వాళ్ళని ఫైనల్ చేసి పంపడం